ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు సచ్చిన మిస్ చేసుకోవద్దు. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజున మిస్ అవ్వకుండా వీడియో చూస్తే కష్టాలన్నీ కూడా పట్టపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు మరియు కొన్ని అవమానాలకి ముగింపు పలికే ఒక అద్భుతవంతమైన సమయం ఆసన్నమైందండి. నమ్మండి, ఈరోజు ఈ తిథి మీ జీవితంలోనే అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశి వారు ఎదుర్కోబోయే మార్పులు, గ్రహాల గమనము, ముఖ్యంగా భగవంతుడు మీకు పంపించే ఆ 5 దివ్య సంకేతాల గురించి వీడియోలోనే అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. చాలామంది ఈ రాశి వారు మేమెంతో కష్టపడుతున్నాము, అందరికీ మంచి చేస్తున్నాము, కానీ మాకెందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. వీళ్ళందరి బాధ శాస్త్రరీత్యా మాకున్న అనుభవంతోనే ఈ కాలచక్రాన్ని విశ్లేషించడం జరుగుతుంది. మీ జీవితంలోని సహనం నశించిపోయి ఇక నా వల్ల కాదు అనుకున్న క్షణంలో దైవం తన చేయి అందిస్తాడు. మీ వ్యక్తిత్వం, మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆటుపోట్లు, భవిష్యత్తులో మీరు పొందబోయే బంగారు కాలం ఎలా ఉండబోతుందో కూడా స్పష్టంగా వివరిస్తాను. ఈ రోజున మీ జీవితంలోనే ఏ మార్పు కలగబోతుంది అంటే గనక మేము చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రం ఈ వీడియో చివరిలో ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా ఆ యొక్క మంత్రాన్ని కూడా మీరు అస్సలు ఇలా కాదు అని అనుకోవద్దు, పొరపాటు పడవద్దు. ఈ మంత్రం మీ జీవితంలోని ప్రతికూలతను తొలగించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనకాల ఒక గొప్ప పాఠం ఉందని, ఆ పాఠం మిమ్మల్ని రాబోయే అద్భుత భవిష్యత్తుకు ఈ రోజున ఎలా సంసిద్ధం చేస్తుందో తెలుసుకుందాము. సహనం, కష్టాలు, ఈ రాశి వారి అంతర్మదనం. మీరు స్వభావరీత్యా చాలా సున్నిత మనస్కులు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం శారీరకమైనవి మాత్రమే కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది అతిపెద్ద పరీక్షగా మీకు తోస్తుంది. ఈ పరీక్షను నెగ్గుకొని బయటకు రాలేకపోతున్నారు. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. భగవంతుడే పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతూ ఉంటే మేము ఎంతకాలం ఇలా ఓర్చుకోవాలి అని చెప్పి కుమిలిపోతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్న లోపల బాధ దిగమింగుకొని పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఈ సహనం మిమ్మల్ని బలహీనులుగా మార్చుతూ భవిష్యత్తులోని రాబోయే మహా అద్భుతాన్ని తట్టుకునేలాగా మిమ్మల్ని రాటు తేలుస్తుంది. మీరు పడుతున్న ఈ ప్రత్యేక నీటి చుక్కకు భగవంతుడు లెక్క రాస్తున్నాడు. నిరాశ చెందకండి. మీ ఓర్పు వెనుక ఒక గొప్ప విజయం దాగి ఉంది. జీవితంలోనే ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు, జీవితం అంటేనే ఎత్తుపల్లాలని తెలిసినప్పటికీ ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహకు అతీతం. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో, ఎవరి కోసమైతే కాలాన్ని వెచ్చించారో వారు మిమ్మల్ని నట్టేట ముంచేలా సందర్భాలు ఉంటే మీ మంచితనాన్ని చేతగానితనంగా చూసే వ్యక్తుల మధ్య మీరు బతుకుతున్నారు. ఆర్థికంగా ఒక ఎత్తైతే మానసికంగా బంధాలు తెగిపోవడం మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తుంది. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ ఈ రోజున సంకల్ప బలం ముందు కావున కాబట్టి నిలబడి ఉన్నారు. ఈ ఆటుపోటు మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారో మీకు మీరు నిరూపించుకోవడానికి వస్తున్నాయి. అవమానాలు, సమాజంలోని వచ్చే విభేదాలు, సమాజం ఎప్పుడు గెలిచినా వారి పక్షాన్ని నిలబడుతుంది. అది మీకు బాగా అర్థమయ్యింది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని బంధువులు, మీరు తప్పు చేయకపోయినా సరే నిందలు వేసే ఇరుగు పొరుగువారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబంలో నుంచి వచ్చిన మీకు బయట సమాజంలోనే ఎదురయ్యే చిన్న అవమానాలు కూడా కొండంత భారం అనిపిస్తుంది. సమాజంలో మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా కొందరు అడ్డుపడుతున్నారు. మీరు చెప్పే మాట నిజమైనప్పటికీ దానిని మీ ఓపిక ఎవరు లేదు. ఇటువంటి సమయంలోనే మీరు మౌనంగా ఉండడం శ్రేయదాయకం అవుతుంది. కాలమే తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారి రేపు మీ సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు రాబోతున్నాయి. కుటుంబంలోని కలహాలు, మానసిక ఒత్తిళ్ళు అన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సరిచూసుకోవాలి. ఈ రాశి జాతకులు ఇంటికై వెళ్ళాలంటేనే ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. చిన్నపాటి మాట పట్టింపులు కుటుంబ సభ్యుల మధ్య
పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఒకవైపు, భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం మరొక వైపు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ ఈ మాట తీరును కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల రాత్రిపూట నిద్ర కరువై మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరు గుర్తించటం లేదని లోపల బాధపడుతున్నారు. అయితే గ్రహస్థితి మారుతుంది. మీ మాటలోని విలువను మీ కుటుంబం గుర్తించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, ధనపరమైన అడ్డంకులు, ఆర్థిక పరంగా వీరు గత కొద్ది మాసాలుగా ఎంతో గడ్డు కాలం అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలో నిలిచిపోవడం, అనవసరమైన ఖర్చులు వచ్చి పడడం వలన తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక మీరు పడుతున్న ఆ అవస్థలు వర్ణనాతీతం. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వలన మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలం నుండి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలాగా చేస్తుంది. త్వరలోనే మీ ద్వారాలు అదృష్టం వైపు నిలబడబోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సంయమనం పాటించండి. మౌనంగా ఉండడం మొదటి సంకేతం. ఈ రోజున అంతరంగ శాస్త్రం మరియు భక్తి పెరగడం మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది అనడానికి భగవంతుడే ఇచ్చే అత్యంత శక్తివంతమైన మొదటి సంకేతం. మీ అంతరంగంలోనే కలిగే మార్పు గతంలో ఎన్నడూ లేని విధానంగా మీ మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిస్తుంది. ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా గతంలో లాగా మీరు ఆవేశపడకుండా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఈ నిశ్శబ్దం ఓటమి కాదు, మీ లోపల ఎదుగుతున్న ఆత్మవిశ్వాసం. పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా దైవనామస్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరుగుతాయి. అది భయం వల్ల వచ్చే కన్నీళ్లు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడని నమ్మకంతో వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మిమ్మల్ని దైవ పాదాల చెంత ఉంచారని మీరు బలంగా కోరుకుంటారు. ఈరోజు ఈ మానసిక ప్రశాంతతే మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచం కంటే మీ అంతరాత్మను ఎక్కువగా నమ్ముతారో అప్పుడే భగవంతుడి కారణం మీ పైన ప్రసరించడం మొదలైందని అర్థం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. రెండవ సంకేతంగా మీ నిత్య జీవితంలోనే ఈ రోజున చిన్న చిన్న అద్భుతాలు చోటు చేసుకుంటాయి. మీ పెదాల మీద నవ్వుకి కారణమవుతాయి. మీరు ఏదో ఒక సమస్య గురించి తీవ్రంగా ఈరోజు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పరిష్కారం ఒక పుస్తకంలోనూ, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీల్లో వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతుంది. ఇది కాకతాళీయం ఏమీ కాదు. ప్రకృతి మీకు ఇస్తున్న సూచన. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలోని ఆశలు చిగురింపచేస్తుంది. మార్గ మధ్యంలో మీకు పవిత్రమైన వస్తువులు కనిపించడం, దేవాలయ ప్రసాదం అందడం, లేదా ఆకస్మికంగా ఒక సాధువు లేదా పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీ కష్టాలు తీరే రోజులు దగ్గర పడ్డాయని చెప్పే సంకేతాలు. ఈ చిన్న చిన్న ఆనందాలు ఈరోజు గుర్తిస్తే మీలోని ప్రతికూల ఆలోచనలన్నీ నశించి సానుకూల శక్తి పెరుగుతుంది. మీ మనసు తేలిక పడుతుంది. రాబోయే పెద్ద మార్పుకు కూడా సిద్ధంగా ఉండండి. అద్భుత అనుభవాలు ఇక నుంచి ధృవీకరిస్తాయి. మూడవ సంకేతం అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. జీవితంలోనే మనం ఒంటరి అయిపోయాము, మనల్ని ఆదుకునేవారు ఎవరు లేరు అని భావించే తరుణంలోనే మూడవ సంకేతం ప్రతి క్షణం వస్తుంది. ఎవరి లేని చోట అడగకుండానే ఈ రోజున ఒక వ్యక్తి మీ ముందుకొచ్చి సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారైనా అయి ఉండవచ్చు, లేదా పూర్తిగా తెలియని వారైనా కావచ్చు. వారు చేసేది సహాయం ఆర్థికపరమైనది కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండవచ్చు. కానీ ఆ సమయానికి కొండంత అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు మీ పక్షాన నిలబడడం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా మీరు భావించాలి. ఈనాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మీతపడి మీకు సహకరించడానికి ముందుకొస్తారు. ఈ మార్పు మీ గొప్పతనం వల్ల కాదు, మీపై ఉన్న దైవ కృప వల్ల జరుగుతుంది.
మీరు పడుతున్న కష్టాలు రోజు చలించిన ప్రకృతి మీకోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఈ అనుకోని సహాయం మీ ఆర్థిక ఇబ్బందులు లేదా వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మలుపుగా మారుతుంది. 4వ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. 4వ సంకేతం మీ చుట్టూ ఉన్న వాతావరణంలోకి వచ్చి విప్లవాత్మకమైన మార్పు. ఇన్నాళ్ళు అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతట తామే మీ దారి నుంచి తప్పుకుంటారు లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసులు, వివాదాలు లేదా ఆస్తి తగాదాల వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు మీ పైన పైచేయి సాధించడానికి ప్రయత్నించినా అవి విఫలం అవ్వడం మీరు గమనిస్తారు. ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్ళు క్రమంగా అనుకూలతలుగా మారుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీలో ఈ తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలో ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు విడిపోయి సూర్యరశ్మి ప్రసరించినట్టుగా మీ జీవితంలోనే గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీ కర్మఫల పూర్తి కావస్తుందని, పుణ్యఫలం మొదలవుతుందని చెప్పే పరమ పవిత్రమైన సంకేతం ఈరోజు. 5వ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. చివరిగా 5వ సంకేతం మీ జీవితంలోనే కొత్త శకానికి నాంది. నా ఆలోచనలో స్పష్టత వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలోని విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలోనే విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబంలోని నెలకొన్న అశాంతి తొలగిపోయి అందరూ ఒకరిగా కలిసి ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్యం కోసం మీ ముఖంలో కనబడుతుంది. మీరు ఏది తలపెట్టినా అది విజయంగానే పూర్తవుతుందన్న నమ్మకం మీలో స్థిరపడుతుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మార్పు కాదు. ఇది ఈరోజు మీ జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతో ఇక నుంచి నిండిపోబోతుంది. ఇది ఒక గట్టి పునాది. భగవంతుడు తన కరుణ కటాక్షాలను మీ పైన ఆలస్యం చేసిన అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీ బంగారు కాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పును మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలితం ఇదిగా భావించండి. కష్టాలకు ఒలిమి నుంచి ఇక బయటపడబోతున్నారు. ఆనంద బాష్పాలు చిందించే రోజు. మీ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీదనే చాలా మంచి సుగుణాలు కలిగి ఉంటారు. సహజంగానే మీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పరుల కష్టాన్ని చూసి చలించిపోయే గుణం మీలో మెండుగా ఉంది. ఎవరైనా సరే ఇబ్బందులో ఉన్నారు అంటే మీ వద్ద ఏమీ లేకపోయినా ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీలోని గొప్ప సంస్కారం. అంటే ఇదే అతిపెద్ద బలహీనతగా మారుతుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వలన మీరు అనేక మార్లు మోసపోయారు. మీ మనసు చాలా సున్నితమైనది కావునట్టి ఇతరులు అన్న చిన్న మాట కూడా ఈ రోజుల తరబడి తలుచుకుంటూ బాధపడ్డారు. మీలో ఉన్న మంచు గుణం, ఆధ్యాత్మిక చింతన. ఎంతటి ఆపద వచ్చినా సరే భగవంతుడిపై భారం వేసేసి నిలబడతారు. కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం జాప్యం చేస్తారు. ఈ రాశి వారు తరచుగా ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇది వాస్తవ పరిస్థితుల్లో ఎదుర్కోవడం వల్ల మీకు అడ్డంకిగా మారుతుంది. మీలోని ఈ సున్నితత్వాన్ని ఇతరులు ఆసరా చేసుకోకుండా జాగ్రత్త పడడం నేర్చుకోండి. నిరుపేద జీవితం, ఆరోగ్యం, మానసిక స్థితిని ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోని కొన్ని ముఖ్యమైన మార్పులకు సంబంధిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేని సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలోనే క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండడం కంటే ఆప్త మిత్రులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఉపశమనం ఇస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వలన మీకు కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ప్రేమ సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు సమయం కొంత గందరగోళంగా ఉండవచ్చు.
చిన్న చిన్న అపార్థాల వలన భాగస్వామితో వాదనలకు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన మీలో కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే సంభాషణ కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. మౌనంగా ఉండి మనసులోనే బాధపడడం వల్ల దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు. మూడో వ్యక్తి ప్రమేయం వలన మీ బంధంలోని చిచ్చు రేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలు విని మీ ప్రేమికుని లేదా ప్రేమికురాలి అవమానించదు. పరిష్కారం ఏమిటి అంటే ఇద్దరూ కలిసి ఒకచోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం. మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పండి. ఈ రోజున సహనం పాటిస్తేనే మీ బంధం దృఢంగా మారుతుంది. వివాహ బంధం సమస్యలు పరిష్కారాలు వైవాహిక జీవితంలోనే లేదా కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ రోజున ఈ సమయంలోనే తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్తమామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగమసిపోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి బాధ్యతలు పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తవ్వి తీయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకుంటే మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీ మధ్య ఉన్న మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం ఈ వివాహ బంధానికి అసలైన బలం. గ్రహ ఫలాలు, గ్రహ గమనం ప్రభావం ఈ రోజున మీకు ఏమిటంటే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి అధిపతి మీకు అనుకూల స్థితిలో ఉండడం వలనే భగవంతుడి రక్షణ లభిస్తుంది. అయితే శని ప్రభావం వలన పనులు జాప్యం కలగవచ్చు. ఎల్లినాటి శని ప్రభావం నడుస్తున్నందులో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగు వేయండి. రాహుకేతువుల సంచారం వలన కొన్నిసార్లు భ్రమలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పెద్దల సలహా లేకుండా కొత్త పనులు ప్రారంభించద్దు. కుజుడు అనుకూలంగా ఉండడం వలన మీలోని ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈరోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితి ప్రస్తుతం మీకు సవాలుగా ఉన్నప్పటికీ మీ జన్మజాతంలో ఉన్న బలం వలన మీరు ఈ కష్టాల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగం ఏకాగ్రత భవిష్యత్తు. ఈ రోజున మనం విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా కీలకం. గత కొంతకాలంగా చదువుపైన శ్రద్ధ తగ్గడం, అనవసరమైన విషయాలపైన మనసు మళ్ళడం వలన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వలన చదివిన అంశాలు గుర్తుండగిపోవడం మిమ్మల్ని బాధిస్తుంది. అయితే ఈ రోజున మిమ్మల్ని ఒక రకమైన మార్పు మొదలవుతుంది. బుధగ్రహ ప్రభావం వలన మీ మేధస్సు చురుగ్గా మారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒక మార్గం సులభమయ్యే సూచనలు కనబడుతున్నాయి. స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. కష్టపడి చదివిన చదువు ఎన్నటికీ వృధా పోదని గుర్తుపెట్టుకోండి. మీ పట్టుదలే మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మరియు ధన వృద్ధి మార్గాలు. ఈ రోజున ఆర్థిక వనరులు ఇబ్బందులతో సతమవుతున్న మీకు ఈ సమయం కొత్త ఆశను కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడమే ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయం అని గుర్తుపెట్టుకోండి. ధనవృద్ధి కోసం మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలోనే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడం పైన దృష్టి పెట్టండి. పొదుపు మంత్రమే మిమ్మల్ని భవిష్యత్తులోని ఆర్థిక ఇబ్బందులను కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడింది. ఉద్యోగుల సమస్యల పరిష్కార మార్గాలు. ఉద్యోగరీత్యా మీ రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఈ సమయంలోనే దక్కుతుంది. ఆఫీసులో మీ పనితీరును తక్కువ చేసి చూస్తున్న వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజు ఇది. పై అధికారులతో వాదనకు దిగకండి. మీ పని మీద మీరు దృష్టి పెడితే గుర్తింపు దానంతటా అదే వస్తుంది. సహోద్యోగుల నుంచి వచ్చే అసూయ లేదా కుతంత్రాలను ఓర్పుతోనూ జయించాలి. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలోనే సానుకూల మార్పులు అందే అవకాశం ఉంది. బదిలీలు కోరుకునే వారు ప్రయత్నం ముమ్మరం చేయవచ్చు.
ఉద్యోగం మార్పు చేయాలనుకునేవారు తొందరపడి రాజీనామా చేయవద్దు. కొత్త అవకాశాలు చేతికి వచ్చే వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నామని వెళుతూ ఉన్నప్పటికీ ఈ రోజున మీ కెరియర్ గట్టెక్కి పునాది వేస్తుంది. క్రమశిక్షణ, నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు. ఈ రాశి వారు తమ జీవితంలోనే ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏలినాటి శని ప్రభావం వలన కలిగే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయండి లేదా శివాలయంలోని శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనిగలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సంబంధిత వస్తువులు దానం చేయడం వలన బుధ దోషం తొలగిపోతుంది, మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగజీవుల పట్ల దయ చూపించడం వలన మీ కర్మదోషాలు హరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిష్కారాలు మీ జీవితంలోనే పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. భగవంతుడి కరుణతో కొత్త జీవితం మార్పు, సంతోష భవిష్యత్తు. మొత్తంగా చూస్తే ఈరోజు మీకు ఉండేటువంటి ప్రతి సమయం కూడా విలువైనది. నూతన అధ్యయనానికి నాంది పలుకుతుంది. ఈ నాళ్ళు మీరు అనుభవించిన చీకటి తొలగిపోయి వెలుగు రేఖలు కనిపిస్తాయి. భగవంతుడు సహనాన్ని పరిష్కరించాడు. ఇప్పుడు వరాల జల్లులు కురిపించే సమయం దొరికింది. మీ కోల్పోయిన గౌరవం, సంపద, ఆరోగ్యం తిరిగి లభిస్తాయి. గతంలో పడ్డ కష్టాలు ఒక పాఠంగా భావించి భవిష్యత్తులోనే అడుగు వేయండి. మీలోని సృజనాత్మకతకు పదును పెట్టండి. రాబోయే సమయం మీది, మీ కుటుంబానిది. అందరితో స్నేహపూర్వకంగా ఉండండి. పగలు ప్రతీకారాలు విడిచిపెట్టండి. మీ మనసులోనే కలిగే అంతరంగ శాంతులకు అసలైన విజయం. ధైర్యంగా ముందుకు సాగండి. భగవంతుడి కరుణ కటాక్షాలు మీకు నిరంతరం తోడుంటాయి. మీ జీవితం సంతోషమయం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ధనం విషయంలో చాలా పొదుపులని చెప్పుకోవచ్చు. అవసరానికి ధనం ఖర్చు పెడతారు, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టరు. అవసరమైన 10 సార్లు ఆలోచించి ఆచితూచి అందుకు అవసరమైతేనే ధనాన్ని ఉపయోగించడం ఈ రాశి జాతకుల అవసరం. ఫస్ట్ నుంచి అలాగే ఉంటారు. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ అలవాటు వీరికి అలవాటు అయింది. అయితే ఈ అలవాటు పట్ల చాలా వరకు నెగిటివిటీ ఎన్నోసార్లు పొందారు. కానీ మీరు అలవాటును మార్చుకోండి. ఎందుకంటే కుటుంబం కోసం కష్టపడే తత్వం ఉంటుంది. బరువు బాధ్యతలు మోసే ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంచాలో చాలా బాగా ఎరుక. ఇక ధనం విషయంలో ఈరోజు అనుకోని ఖర్చులు రావచ్చు. కాబట్టి మీరు ఖర్చులను నియంత్రించుకోండి. చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈరోజు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. ప్రేమ మరియు సంబంధిత బాంధవ్యాలు కూడా ఈరోజు మీకు చాలా వరకు కూడా ఒక విషయంలోని నాజుకైన దృష్టి చాలా అవసరం. మాట్లాడేటప్పుడు స్పష్టంగా ప్రేమగా ఉండాలి. ఒక చిన్న సీక్రెట్ అవకాశం ఉంటే అనుకోని పరిచయం లేదా రహస్య సందేశం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలోని చిన్న వాగ్వివాదాలపైన దృష్టి పెట్టండి. పెద్ద వాదనల జోలికి అస్సలు వెళ్ళదు. ఆరోగ్యపరంగా చూసుకుంటే శారీరకంగా మీరు బాగున్నారు కానీ మితంగా ఉండండి, మితంగా తినండి, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, మితమైన వ్యాయామం చేయండి, చాలా మంచిది. మనసులోని ఉద్రిక్తత పెరుగుతూ ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే, మిగిలిన పరంగా చూసుకుంటే ఈరోజు చిన్న ధ్యానం, ప్రార్థన లేదా ఆలోచనలో మీరు తాజా ఆలోచనలు పొందుతారు. ఒక చిన్న రహస్య అవకాశం కూడా లభిస్తుంది. ఆలోచనల ద్వారా కొత్త దిశను గుర్తించగలుగుతారు. మీ ముందుకు వచ్చే మీ యొక్క సీక్రెట్ అవకాశం అనేది ఏదైతే ఉంటుందో అది చిన్నదే అయినప్పటికీ కూడాను మీకు చాలా సానుకూల మంచి ఫలితాలను ఇస్తుంది. అది కొత్త పరిచయం రూపంలో ఉండవచ్చు, ఒక చిన్న రహస్య ఒప్పందం కావచ్చు, ఆత్మ పరిశీలన ద్వారా కొత్త ఆలోచనలు రావడం కావచ్చు. మీ అవకాశాన్ని సావధానంగా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. భవిష్యత్తులో శుభదాయకమైన మంగళకరమైన పొందిని పొందుకుంటారు. ఈరోజు రాహుకాలం, దుర్ముహూర్తం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు అసలు తీసుకోకండి. మధ్యాహ్నం 11:39 నుంచి 12:28 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తంలో కొత్త ప్రయత్నాలు చేయవచ్చు. శుభ రంగులు వచ్చేసి తెలుపు,
గోల్డ్ కలర్ అలాగే గులాబీ రంగు ఈ దుస్తులు ధరించి మీ కార్యక్రమాలు మొదలుపెట్టడం చాలా మంచిది. ఈరోజు సమయానుకూలంగా మీరు సహనంగా ఉండండి, ప్రశాంతమైన పనితో ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మంచి ఫలితాలు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారి వృత్తి ఉద్యోగ జీవితంలోనే ఈరోజు ప్రగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయంలోనే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. అనారోగ్య మానసిక శాంతి పైన దృష్టి సహకరించండి. ఒక చిన్న సీక్రెట్ అవకాశం మీకు రాబోతుంది. అయితే ఈరోజు సమతుల్యత, జాగ్రత్త, ఆత్మ పరిశీలన కలిగిన రోజు. ఈరోజు సానుకూల దృక్పథం కుదిరితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇక చూస్తే ఆత్మ పరిశీలనకు కూడా ఇదే మంచి రోజు అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న పని కానీ మెడిటేషన్ కానీ చేయడం ద్వారా జీవిత లక్ష్యాలను స్పష్టంగా మీరు చూడవచ్చు. అయితే ఆలోచనలను ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త దిశ మీకు కనిపించవచ్చు. అయితే నూతన ఆలోచనలు, డిజిటల్ టూల్స్, అప్లికేషన్స్, కొత్త ప్రాజెక్టులు ఈరోజు ప్రయత్నించడానికి సమయం. చిన్న సాంకేతిక పరిష్కారం కూడా వృత్తి విషయంలో కూడా మీరు ముందడుగు వేస్తారు. అయితే నాలెడ్జ్ అప్డేట్స్ చేసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఈరోజు మంచి అవకాశం ముందుకు వస్తుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకోండి, మేలు కలుగజేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అన్నదానం, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం కూడా మంచి పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచికి మంచే వస్తుంది, కానీ కాస్త ఆలస్యం అవుతుంది. ఇప్పటి కలియుగంలోనే మంచికి తాలూకా ఫలితం పొందుకోవడం చాలా వరకు కూడాను నడకన తలపిస్తుంది. కానీ ఎప్పుడు మంచిగా ఉండండి, మంచి పనులు చేయండి, వీలైతే మంచి చేయండి, లేదంటే మీరు కామ్గా ఉండండి. కానీ ఎదుటి వారికి కష్టపెట్టే ఆలోచన మాత్రం ఎప్పటికీ చేయవద్దు. మీ మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ పని నా వల్ల కాదు, చేత కాదు అని నిరాశ చెందవద్దు. నాకు అదృష్టం లేదు, నా వల్ల ఏది కాదు అని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.